పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏం చేయగలుగుతామంటే మొట్టమొదటిగా ప్రేమిస్తాం. పగస్తుని కూడా ప్రేమిస్తాం, మన పగస్తుడు కూడా ప్రేమిస్తాం. ప్రేమించే మనస్తత్వం మనలో ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఆత్మ వచ్చిందంటారు కానీ పక్కన వాళ్ళని ప్రేమించరు, వాళ్ళ మీద వ్యసనాలుగా కోపాలుగా ఉంటారు. ఆత్మ మనలో ఉంటే మనం అందరం ప్రేమించాలి. యేసు ప్రభు తన కొట్టిన వాళ్ళని కూడా తిట్టిన వాళ్ళని కూడా నాశనం కావాలన్నాడా, లేకపోతే మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్నాడా? కావు భయ తప్పరేందే, ఏం తప్పరేంది? హల్లెలూయా. తండ్రి వీళ్ళు ఏమి చేస్తారు వీళ్ళు తెలియదు, వీళ్ళని క్షమిస్తున్నా అంటే వీళ్ళని ఏమి చేస్తారు వీళ్ళు తెలియదు క్షమిస్తున్నానంటే దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు, ఆత్మ అయి ఉన్నాడు. మనలో యేసుక్రీస్తు ఆత్మ వచ్చిందంటున్నా, పరిశుద్ధాత్మ మనలో పొందుకుంటామంటున్నాం. మనలో కూడా ఓర్పు సమాధానం ఉండాలి. మనం మన పగస్తున్నైన ప్రేమించే మనస్తత్వం మనలో ఉంటే దేవుడు ఆత్మ ఉండట్టు. అందరూ సభ్యులు కొడదాం.